హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల నుంచి వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదండి. డే వ్లాగ్స్ అయితే అవ్వట్లేదన్నమాట. షార్ట్స్ పెడుతున్నాను కానీ డే వ్లాగ్స్ అయితే పెట్టట్లేదు. ఇంక ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి షూట్ చేస్తున్నాను. ఈరోజు సోమవారం అనమాట. ఈరోజు మార్నింగ్ పూజ చేయలేదు, ఈవినింగ్ చేద్దాం కదా అనేసి ఇంకా స్నానం కట్ట చేసి అన్ని క్లీనింగ్ కట్ట అయిపోయింది. ఇంకా ఆరైన తర్వాత దేవుడికైతే పూజ చేసుకుంటాను. పాపకైతే పాలు కలిపిస్తాను. ఇప్పుడే ఇక్కడైతే కొన్ని పాలు మిగిలినవి గ్లాస్లోకి తీసేస్తాను. ఇక్కడ వచ్చేసి పప్పు నానబెట్టాను, అట్లకి నానబెట్టాను అనమాట. ఇక్కడ బియ్యం, శనగపప్పు, మెంతులు ఇదైతే గ్రైండ్ చేయాలి. పాపకేమో స్నానం చేయించాలి. రీతు హాయ్ చెప్పు. స్నానం చేస్తావమ్మా? స్నానం చేస్తావా? స్నానం చేశాక అప్పుడు వీడియో తీస్తాను నీకు, సరేనా? ఆకి కాదు, హాయ్ చెప్పు అందరికి. హాయ్ ముద్దు పెట్టు. అమ్మో థ్యాంక్ యూ రీతు. వీడియో అనేది కంటిన్యూ చేస్తానండి, మిస్ కాకుండా చూడండి, ఓకేనా? మా పాప నాకు డబల్తో పెట్టిందండి. పాలు ఉంపేసింది మాట సోఫాలోని. జరుగుతాయి. ఇక్కడైతే హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదండి, దానికి హీట్ చేస్తున్నాను. పాలు కదా మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయని చాలాసేపు నుంచి పెడుతున్నాను కానీ ఇది ఆరట్లేదు. ఏం చేసావు అక్కడ? పాలు ఎందుకంపో చెప్పు. పాప అనుకుంటున్నావా ఇంకేమన్నా అనుకుంటున్నావా? హెయిర్ డ్రైయర్ ఇలా ఉపయోగపడుతుందండి. మీరు కూడా ఇలాగే చేస్తారు లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పాపకు స్నానం చేయించేసాను. ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను అనమాట. పాపతో అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకోవాలి. టైం ఆరైపోతుంది. అమ్మ సరిగ్గా ఉంటుందండి. బయట అయితే ఫుల్ వర్షం పడుతుందండి, చాలా ఎక్కువ పడుతుంది వర్షం. ఒక మా ఆయన తడిచి వస్తారో ఏంటో. రెయిన్ కోట్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరు, తడిసిపోయి వస్తారు వర్షంలో. సరిగ్గా పెట్టండి. ఇన్ని ఎవరు? జడేసానండి, వెంటనే పీక్ పడేసింది. ఒక్క నిమిషం కూడా ఉంచలేదు. చూసారు ఎలా ఉందో? ఇందాక తలస్నానం చేయించాను అనమాట. పాలు వంపేసుకుంది జుట్టు మీద కూడానే, అందుకనేసి తలస్నానం చేయించి జడ వేస్తే చూసారు ఎలా చేసుకుందో. ఎందుకు పీకేసుకుంటున్నావు? ఇంక అస్తమాను ఉంచుకోవా నువ్వు? గుడ్డ నీకు ఉంది కదమ్మా. నానా ముద్దు పెట్టాముకి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా థ్యాంక్ యూ రితు పాపా. రితు అమ్మ, ఇయ్యా, అత్త, నానమ్మ చెప్పు. నాని, నాని, అమ్మా, ఇయ్యా, అత్త, అమ్మమ్మ. అప్పుచి కాదు అమ్మమ్మ. అమ్మమ్మ చెప్పు. ఏ అమ్మమ్మ. రితు అమ్మమ్మ చెప్పు. అమ్మమ్మ. తాతయ్య చెప్పు. తాత. ఏ రితు ఇక్కడ చెప్పు. తాత. పొట్టిదానా? అమ్మ రీతు ఎవరు? రీతు నువ్వేనా? అబ్బో ఆ ఫోటోలో ఉంది కూడా నువ్వేనా? అబ్బా నీకు బాగా తెలుస్తుంది రీతు. ప్యాంట్ ఇది పైకి పెట్టుకో. ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రీతమ్మ అయితే దండం పెట్టుకుంటుంది.
దండం పెట్టుకో తల్లి. పెట్టుకో, దండం పెట్టుకో. ఇలా ఇలా చంపలేసుకో రీతమ్మ, చంపలేసుకో తల్లి. ఇలా ఇలా చంపలేసుకో, ఇలా వేసుకో, చంపలేసుకో. అమ్మా థ్యాంక్ యూ రీతి, నీకు అన్నీ తెలుసమ్మా. అమ్మ అక్కడ పట్టుకోకూడదు రీతు, పెట్టేసా అక్కడ, గంట పెట్టి అక్కడ. ఇప్పుడు మా ఆయన వచ్చారండి, టీ పెడుతున్నాను. అల్లం ఇలాచి అయితే దంచుతున్నాను అనమాట. ఇప్పుడు డికాషన్ మరుగుతుంది. టీ మరుగుతుందండి, ఇక్కడ లాస్ట్కి వస్తుంది. చెప్పమని ఏం చేస్తున్నావు అక్కడ? ల్యాండ్ లైన్ సెట్ చేస్తున్నాను. ల్యాండ్ లైన్ సెట్ చేస్తున్నాను. ఇక్కడైతే టీ పెట్టాను ఇప్పుడే. రితు హాయ్ చెప్పు. హాయ్ హాయ్, ఇంద నుంచి హాయ్ హాయ్ చెప్పు. టీ తీసుకోమని అక్కడ పెట్టు, తీసుకో, తాగేసి అప్పుడు చెయ్యి. చేతులు కట్టుకో. పాలు ఎందుకు పంపిస్తావు? అమ్మ పంపిస్తుందా, నువ్వు పంపిస్తావా? నువ్వు ఉన్నావు లేదా అక్కడ? అగ్గి సంగతి వదిలే, నువ్వు పంపావా లేదా పాలు? ఇప్పుడు తాగా పాలు. చేతులు కట్టుకోరీతో సరిగ్గా మాట్లాడు. పాలు ఎవరు పంపారా? నువ్వేనా? నువ్వా కాదా? మరి నువ్వు అన్నం ఎందుకు చేసావు పని? ఇప్పుడే గ్రైండర్ వేసానండి, పప్పు నలుగుతుంది. ఇక్కడేమో పాలు పెట్టాను పొయ్యి మీద. ఇది పెరుగు తోడు పెట్టడానికి, ఇదేమో రీతమ్మకి అనమాట. ఇక్కడైతే రేపు మార్నింగ్కి కర్రీకి మొత్తం కూడా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఎప్పుడు ఇలాగే కట్ చేసుకుని పెట్టుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ 5:00 అవ్వదు కదా, అందుకనేసి ఇలా కట్ చేసుకుని అయితే పెట్టుకుంటాను. రేపు బెండకాయ గుడ్లు పులుసు అయితే చేస్తానన్నమాట. ఇక్కడైతే పెరుగు తోడు పెడుతున్నాను. రీతమ్మ ఎందుకు తల్లి అలా ఏడుస్తావు? ఈసారి నుంచి రీతమ్మ కూడా వీడియోలు స్టార్ట్ చేస్తుందంటండి. వీడియోలు తీయడానికి బాగా ఏడుస్తుంది. ఇక్కడైతే టిఫిన్ వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి అట్లా వేస్తున్నాను అనమాట. ఇది దోసపిండి కాదు, అట్ల పిండి అన్నమాట. ఇది దోసపిండి అయితే నేను గుళ్ళపప్పు వేస్తాను. ఇలా పొట్టుపప్పు అయితే కొంచెం అట్లు పుల్లట్లా వేసుకోవచ్చు కదా అన్నట్టు ఇలా వేస్తాను అనమాట. ఇప్పుడైతే అట్లు అవుతున్నాయి. ఇక్కడేమో చట్నీ రెడీగా ఉంది. ఇక్కడ పాపకు కూడా ఫుడ్ పెట్టేశాను. టిఫిన్ వేసుకుని తినేస్తే పని కూడా అయిపోతుంది. డిన్నర్ కంప్లీట్ చేస్తామండి. ఇక్కడ పని కూడా మొత్తం అయిపోయింది, క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ రైస్ కుక్కర్ ఒకటి వదిలేసాను అనమాట, ఇది నానలేదనేసి కొంచెం టైం పడుతుంది. ఇక్కడైతే బాదం కూడా నానబెట్టేసాను మార్నింగ్కి. పని మొత్తం అయిపోయింది. ఇంక రేపు మార్నింగే లెగాలి, 5:00 లెగాలి అన్నమాట రేపు. ఇలా పెరుగులో పంచదార వేసుకుని తింటాం. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. అలా తింటే కూడా బాగా వేడి చేయకుండా ఉంటుంది, చాలా చేస్తుంది. ఈ వీడియో కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలా కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే వీళ్ళు ఆడుతున్నారు. రితు బాయ్ చెప్పు. బాయ్ బాయ్ మనీ, బాయ్ చెప్పు. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.